రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో గుంతకల్లు మండలం కసాపురంలో పరువు హత్య కలకలం రేపుతోంది. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిన కూతురునే తండ్రి చంపేశాడు. గుంతకల్లు పట్టణంలో తిలక్ నగర్ లో నివాసం ఉంటున్న రామాంజనేయులు కూతురు భారతి ఓ అబ్బాయిని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకుంటానని తండ్రితో భారతి వాదించింది. తమ మాట వినకపోవడంతోనే ఆగ్రహానికి లోనైన తండ్రి రామాంజనేయులు కూతురు భారతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. కసాపురం శివార్లలో అటవీ ప్రాంతంలో మృతదేహంపై పెట్రోల్ పోసి రామాంజనేయులు తగులుబెట్టేశాడు. అనంతరం కసాపురం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భారతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్రనాథ్, చెప్పండి. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో తిలక్ నగర్ లో పరువు హత్య ఒకటి జరిగింది. రామాంజనేయులు కుమార్తె భారతి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ఆమె పట్టుబట్టింది. అనేక పర్యాయాలు రామాంజనేయులు ఆమెకు సర్ది చెప్పాడు. సర్ది చెప్పినప్పటికీ తాను మాత్రం ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే పెళ్లి చేసుకున్నట్టు ఆమె వాదించింది. చనిపోతానని కూడా ఆయన తల్లిని బెదిరించడం జరిగింది. ఈ విషయంలో ఇద్దరు అమ్మాయి ఇక్కడ రాజీ పడకపోవడంతో తండ్రి రామాంజనేయులు ఆ అమ్మాయిని హత్య చేసి గుంతకల్ సమీపంలో ఉన్నటువంటి కసాపురం వద్ద ఆంధ్ర నివాస్ కాలువ పక్కన ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అమ్మాయిని తీసుకెళ్లి చనిపోయిన తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. అంటే ఆయన కూతురు పట్ల ఎంత ప్రేమ పెంచుకున్నాడో ఈ విషయం చెప్పిన తర్వాత అంతే రాక్షసుడిగా మారాడని మనకి అర్థం అవుతుంది. ఇది అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా మరి అక్కడ అటవీ ప్రాంతంలో తీసుకెళ్లి పెట్రోల్ పోసి అంటించారంటే ఆయనకి అలా అమ్మాయి పట్ల ఎలాంటి ఉద్దేశం ఉంది, ఎలా కోపం తీసుకెళ్ళారని మనం తెలిసిపోతుంది. అదే ఈ విషయం చేసిన తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత రామాంజనేయులే మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి నేనే నా కూతురు చెప్పని ఇలా జరిగింది అనేసి మరి ఆయన బాధపడడం జరిగింది. ఇదే విషయం మరి పోలీసులు వెంటనే అమ్మాయి ఎక్కడ చెప్పారేమని ఆంధ్రదేవా సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో వాళ్ళు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం లభ్యం కావడంతో మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిషం తరలించడం జరిగింది. అయితే పరువు హత్య జరిగిందనేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే రామాంజనేయులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే పూర్తి దీనిపైన ఎవరు అలౌ చేసి ఏం దానిపైన కూడా ఇంకా పోలీసులు ఏమీ వెల్లడించలేదు. ఇది పరువు హత్య అనేసి చెప్తున్నారు తప్ప ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్రనాథ్.